నమస్తే, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. ఈ రోజు మనం మాట్లాడుకుందాం దిశ పత్రికలో ప్రచురించినటువంటి వార్త ఒకటి. ఇది ప్రజలందరి కోసం, మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం. మరి అందులో పేద బడుగు బలహీన వర్గాలై ఉన్నప్పటికీ కూడా రోగులు అంటే ఆరోగ్య వ్యవస్థ బాగాలేక దిక్కుతోచని పరిస్థితిలో వారి గురించి ప్రచురించిన వార్త. మొట్టమొదటిగా దిశ యాజమాన్యానికి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక ముఖ్య వార్త. అసలు ఇది ప్రజలందరికీ ఉపయోగపడే వార్త, ముఖ్య వార్త కూడా. ఏంటి అంటే, వరంగల్ నగరం నడిబొడ్డున ఎంజిఎం ఆసుపత్రి అనేది ఉంటే, ఆ ఎంజిఎం ఆసుపత్రిలో జరుగుతున్న ఒక రోగులకు రోగం వస్తే ఇక్కడ అంటే అందరినీ కాదు, డాక్టర్లను కానీ నర్సులను కానీ మరి అందులో పనిచేసే సిబ్బందిని అందరినీ కాదు, ఎవరైతే తప్పుడు పద్ధతిలో ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే తప్పుడు పద్ధతిలో నడుచుకుంటున్నారో వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. రోగం వచ్చి హాస్పిటల్కి వస్తే వాళ్ళని చూసినాక వీళ్ళకో రోగం పుడుతుంది. ఆ రోగం ఏంటా అని చూసుకుంటే వసూళ్ల రోగం. ఒక రోగం వచ్చి అనామకుడై దిక్కుతోచని పరిస్థితుల, డబ్బులు లేని పరిస్థితుల, పేదోళ్ళు బీదోళ్ళు దిక్కుతోచని పరిస్థితుల ఎంజిఎం ఆశ్రయిస్తే వారి దగ్గర వసూళ్ల రోగం అని చెప్పి ప్రచురించిన వార్త మనం చూసుకోవచ్చు. గద్దల్ల సిబ్బంది తీరు, బలవంతంగా రోగుల నుంచి వసూళ్లు, అనారోగ్యంతో వచ్చిన వారిపై అమానుషంగా ప్రవర్తన, అడిగినంత ఇవ్వకుంటే తిట్ల దండకం, వైద్య అధికారుల పైన అనుచిత వ్యాఖ్యలు, కలెక్టర్ సత్యశాల పట్టించుకోవాలని రోగుల వేడుకోడు. మరియు అదేవిధంగా ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు వరంగల్ ఎంజిఎం కు ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వస్తూ ఉంటారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి రోగులు చికిత్స కోసం తరలి వస్తుంటారు. ఇందులో ఎక్కువగా నిరుపేదలే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఎంజిఎం లో చేరుతుంటారు. కానీ ఎంజిఎం లో సిబ్బందికి జబ్బు పట్టుకుంది, పైసలు ఇబ్బంది, సేవలు అందరి దుస్థితి నెలకొంది. నిరుపేద రోగుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. బెడ్షీట్లు మార్చాలన్నా, సెలైన్ బాటిల్ పెట్టాలన్నా, డ్రెస్సింగ్ చేయాలన్నా తప్పనిసరిగా డబ్బులు ముట్ట చెప్పాల్సిందేనంటూ రోగులు వాపోతున్నారు. ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసి రూపాయలు 100 నుంచి 300 వరకు వసూలు చేస్తున్నారు. లేకుంటే చిత్కారాలు, ఊసడింపులు, వేధింపులు గురి చేస్తున్నారు. రోగులు మండిపడుతున్నారు. చూడయ్యా, అసలు బుద్ధుల్లా ఏం రవి, హాస్పిటల్ అంటే వాళ్ళది ఎంత దారుణం అంటే పైసా ఏదంటే డబ్బు. వాడి పోస్ట్ మార్టం పోతే ప్యాకేజ్ 3000 నుంచి 5000 రూపాయల ప్యాకేజ్ తీసుకుంటాను. ఒక్కొక్క ప్యాకేజ్ తీసుకుని వాళ్ళు చేస్తాను. ప్రతి దానికి డబ్బు. వాళ్ళకి ఒక పేషెంట్ చూసుడు లేదు, ఏం లేదు, పైసా. బెడ్ నిట్టడానికి పైసే, అని ప్రతి దానికి పైసే ఎంజిఎం లో. అరే మెదడున్నదా ఈ రోగుల దగ్గర? ఈ వాళ్ళు దిక్కుతోచిన పరిస్థితి, పేదలు కడుపీద వాళ్ళు వస్తుంటారు ఎంజిఎం ఆసుపత్రికి. వీళ్ళ దగ్గర అన్ని మీరు డబ్బులు వసూలు చేసేది మెదడున్నదా? అసలు మీరు మనుషులేనా? సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ దందా, అదొక పెద్ద దందా. లోపలికి పోవాలంటే వాళ్ళకి పైసలు ఇవ్వాలి, పైసలు ఇచ్చి లోపలికి పోవాలి. ప్రతి దానికి వాళ్ళు డబ్బు. వాళ్ళు వచ్చిందే పేదోడు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎంజిఎం కు సూపరింటెండెంట్ గారు మీరు కూడా కొంచెం చూడాలి. ఎంజిఎం సూపరింటెండెంట్ గారు మరియు సంబంధిత అధికారులు దయచేసి త్వరితగతిన దీనిపైన చర్యలు తీసుకొని ఆ పేద ప్రజలను పీడించడం ఆపండి. దయచేసి మేము ప్రజాభిముఖంగా తెలియజేసుకుంటున్నాం. సిబ్బంది ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో తస్మాత్ జాగ్రత్త. మేము ఇదే హెచ్చరికగా చెప్తున్నాం. పై అధికారులకు కూడా దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారికి నమస్కరించి తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు, మీరు త్వరితగతిన దీనిపైన స్పందించి త్వరితగతిన ఇలాంటి చర్యలు ఎవరైనా చేస్తే వారికి మెమో ఇస్తారా, లేకపోతే సస్పెండ్ చేస్తారా, మరి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రజాభిముఖంగా తెలియజేసుకుంటూ మీకు దయచేసి మా విన్నవింపుగా మీకు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా, ధన్యవాదాలు.